మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన రక్షక, ప్రేమ స్వరూపి, ఈ ఘనమైన, మహోన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి నాయన వందనములు, కృతజ్ఞతాస్తుతులు. మీరు దయగలిగిన తండ్రి అయి ఉన్నారు ప్రభా, మీకు వందనములు. ప్రేమ, నమ్మకము కలిగిన దేవుడై ఉన్నారు ప్రభా, మీకు వందనములు. కృపా క్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నారు ప్రభా, మీకు వందనములు. మీరు సర్వాధికారివి, జీవము కలిగిన దేవుడై ఉన్నారు ప్రభా, మీకు వందనములు. సర్వశక్తిమంతుడవు ప్రభా, సర్వజ్ఞాని అయి ఉన్నారు ప్రభా, మీకు వందనములు. మీ కృపను బట్టి నాయన మీరు నన్ను మమ్మలను ప్రేమించిన మీ యొక్క కృప అంతటిని బట్టి నాయన మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఆదామునందు ప్రభా మేము నిజంగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభా, మీ దయ చొప్పున క్రీస్తునందు నన్ను మమ్మల్ని మరలా నూతన సృష్టిగా చేసి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి నిత్య జీవమును బట్టి దేవుని కుమారుడైన యేసు ప్రభుతో కూడా మీరు మాకు దయచేసినటువంటి ఆ సహవాసమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. ఇందును బట్టి నేను మీకు వందనములు. ఈ దినం ప్రభా మీరు మాకు దయచేసిన విధానమును బట్టి మీకు వందనములు. మిమ్మల్ని స్తుతించినట్టుగాను ప్రభా, మీ నామమును కనపరిచినట్టుగాను ఇదిగో ప్రభా, యేసు ప్రభు యొక్క రక్తం మా మీదను మా అందరి మీదను ప్రభా ప్రోక్షించుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉండండి నాయన. ఇదిగో ప్రభా మీ నామమును తండ్రి దేవుణ్ణి కనపరచుటకు, యేసుక్రీస్తు ప్రభును మహిమపరచుటకును మీ యొక్క సన్నిధి ప్రభావము, ఆత్మ నడిపింపును ప్రభా మీరు మాకు దయచేయండి. మీరు అందుకు సమర్థులై ఉన్నారని ఇదిగో ప్రభా మీ నామం ద్వారా మాకు ఇచ్చినటువంటి ప్రతి మేలు ఉపకారము యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా మేము అందరము వాటిని అనుభవించు యేసు ప్రభునకు సాక్షులుగా ఉన్నట్టుగా ప్రభా మీరే మమ్మల్ని నడిపించి మీ నామానికి మా అందరి ద్వారా మహిమగంత ప్రభావం తెచ్చుకోమని మా ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలను సమర్పించుచున్నాం తండ్రి. ఆమె. దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములండి. దేవుని వాక్యం కొంచెంసేపు మనం ధ్యానించుదాము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనము. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తా ఉన్నాము. ఆదాము అను మొదటి మనుషుడు, మరలా ఇంకొక వ్యక్తి పేరు కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటి ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆదాము నుంచి మనకు ఏమి సంభవించినది, యేసు ప్రభువును బట్టి మనకేమి సంభవించినది అనేది చూద్దాము. మొదటి ఆదాము ఏదైనా తోటలో నేలమట్టితో నిర్మించబడ్డాడు. అది కడపటి ఆదాము అంటే యేసు ప్రభు, ఆయన మరీ గర్భంలో నిర్మించబడ్డాడు. ఇది ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఎరుదురుగాకని పలికాను. దేవుడు చెప్తున్నారు నరుని చేద్దాము అని. ఎవరి పోలిక అంటే దేవుని పోలికలో. అది ఎలా చేద్దాం అనుకున్నారంటే 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, నేల మట్టితో చేశారు ఆయన మనిషిని. తర్వాత అప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాముకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అది ఏమిటంటే ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది చూడండి. అయితే మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. నీవు వాటిని తిను దినమున అంటే అప్పుడు నీవు అనేది సింగులర్ గా ఉంది, అంటే ఒక్కడే ఉన్నాడు ఆదాముకు చెప్పబడిన ఆజ్ఞది. తర్వాత దేవుడైన యెహోవా మరి నరుణ్ణి ఒంటరిగా ఉండి మంచిది కాదని చెప్పి ఆయనకు సాటి అయిన సహాయమును ఆవమ్మను చేశారు. అది 22వ వచనంలో ఉంది. తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే, వీరిద్దరు ఉన్నారు తోటలో.
సాతాను సర్పము రూపంలో వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటే 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా అనే ప్రశ్న వేశారు అంటే, అతను ఆమెకి ఏం చెప్తున్నాడంటే, ఒకటి అవ్వమ్మ మనసులో కలుగజేసిందేంటంటే అతను, మొదటిగా ఇది నిజమా అంటే, నిజమా? కాదా? అన్నట్టుగా వస్తుంది ఆన్సర్ అది. అంటే మొదటిగా సాతాను మనిషిలో చేసే మొట్టమొదటి పని ఏమంటే అనుమానం. అనుమానం తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అపనమ్మకము. అపనమ్మకం తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికెళ్తాడంటే అవిధేయతలోకెళ్తాడు. దేవునికి అవిధేయతలోనికి. ఇది జరిగింది. ఈమె చెప్పిన దానికి ఈ తో ఆహ్, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములో అయినా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగాను. అది అడిగినప్పుడు ఈమేం చెప్తుందిప్పుడు? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అంటే ఈమెకు ఒక విషయం తెలుసేంటంటే అవి తినకూడదని. అంటే ఆదాము చెప్పుండాలి ఈమెకి. ఆదాముతో దేవుడు చెప్పాడు. తర్వాత ఈమె సర్పంతో చెప్తా ఉన్నది. ఏమంటే తినకూడదని. చావకున్నట్టు వాడు తినకూడదని. ఇది జరిగింది. తర్వాత ఈ అవ్వమ్మ చేసిన తప్పంతా ఏంటంటే, ఆమెకి తెలిసి తెలియక చేసిన పని. ఏం తెలుసు అంటే అది మోసగించబడింది. అలా ఎలాగంటే ఆమెకేం తెలుసు తినకూడదు, తింటే చస్తారు అనే విషయం తెలుసామెకి. ఏమి తెలీదు అంటే ఇది తింటే దేవతల వలె ఉంటారనే సంగతి తెలీదామెకి. ఆ అబద్ధాన్ని ఇతను నమ్మించాడు సాతాను. ఆమె తిన్నది. అది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది ఆ మాట. అది చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అంటే ఈమె మోసగించబడింది. అయితే ఆదాము ఏం చేశాడంటే తను దేవుడికి విరోధముగా తనకు ఇష్టానుసారముగా చేసిన పనది. తను ఆదాము తినటం అనేది. అది మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అంటే ఇక్కడ జరిగిన విషయం అంతా ఏంటంటే ఆదాము తన ఇష్టపూర్వకముగా తనంతట తానుగా దాన్ని తిన్నాడు. దానిని తిరుగుబాటుతనము అంటారు. ఇప్పుడు వీరిద్దరూ జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే తిను దినము నిశ్చయముగా చచ్చుతావని చెప్పాడు గాని అయితే వారు బ్రతికే ఉన్నారు. ఆయన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడని ఉంది. అయితే వీరు దేవుని చనిపోవటం అంటే ఎట్లా చనిపోయారంటే దేవునికి వ్యక్తిగతమైనటువంటి సంబంధము. రెండోది దేవుడనేటువంటి స్పృహ లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అది చనిపోవటం. అంటే ఆత్మలో దేవునికి వీరు గ్రహింపు లేని వారుగా అయిపోయారు. ఇది ఆత్మీయ మరణం. ఇలా జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆదాము ఇష్టపూర్వకముగా సాతానికి లోబడ్డాడు. అది రోమ పత్రికలో ఒక మాట ఏముంటదంటే 6వ అధ్యాయము 16వ వచనంలో రోమ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దే దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? అంటే ఇక్కడ జరిగింది ఆదాము ఇష్టపడి దేవునికి విరోధముగా తిరుగుబాటుదారుడుగా మార్చబడ్డాడు. కాబట్టి దాసుడైపోయాడు సాతానికి. ఇప్పుడు అతనిదయింది. ఇప్పుడు ఆదాముకి ఇవ్వబడింది మొదటగా ఈ భూమి, ఆకాశం ఏలమని దేవుడు చెప్పాడు. ఇతను ఇష్టపూర్వకంగా దేవుని తృణీకరించి సాతానికి దాసుడిగా అయిపోయాడు.
ఇది జరిగింది. వాస్తవానికి ఆదాము, అవ్వ ఇద్దరు పరిపూర్ణులుగా ఉన్నారు. మొదటగా చేయబడినప్పుడు. వారు వారిలో ఏ పాపము లేదు. లోపము లేని వారుగా దేవుని పోలిక, దేవుని స్వరూపంలో చేయబడ్డారు. నిజము చెప్పుకోవాలంటే ఆదాము చేత ఎవరు కూడా పాపము చేయించలేరు. అంతటి పరిపూర్ణుడైన వాడు ఆదాము. అయితే తనంతటికి తానుగా పాపము చేయవలని నిశ్చయించుకుంటే తప్ప అది జరిగిందక్కడ. తనంతట తాను నిర్ణయం తీసుకున్నాడు నేను తినాలి అనేది. కాబట్టి అది పాపం చేశాడు. లేకపోతే అలా పాపం చేయించడానికి ఎవరి వలన కాదు. అంతటి పరిపూర్ణుడైన వాడు ఆదాము. తద్వారా వచ్చినది ఏంటంటే అతను దేవుడు ఏదైతే ఫలం తినవద్దని చెప్పారో అప్పుడు అతనితో పాటు తన భార్య కూడా మరణించారు. అది మనకి ఆదికాండం 5వ అధ్యాయంలో చూసినప్పుడు వారి యొక్క సంతానం అంతా కూడా మరణించినట్టుగా ఉంది. మనం మరణించడం అంటే ఆత్మలో మరణించడం. ఇక్కడ మనం మామూలుగా ఇది లిటరల్‌గా చూస్తున్నాం కానీ ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం చివరిలో అప్పుడు అతడు మృతి పొందెను. తర్వాత 8వ అధ్యాయం చివరిలో కూడా అప్పుడు అతడు మృతి పొందెను. తర్వాత 11వ అధ్యాయం చివరిలో అప్పుడు అతడు మృతి పొందెను. 14వ అధ్యాయం చివరిలో అప్పుడు అతడు మృతి పొందెను. అంటే ఆదాము అది చూడండి 5వ అధ్యాయం మొదటి వచనం ఆదాము వంశావళి గ్రంథం ఇదే. అంటే ఆదాము వంశావళి అంతా ఏమైంది? మృతి పొందినది. ఏ విధముగా అంటే ఆత్మలో. అయితే ఈ మొదటి ఆదాము యొక్క విషయం ఇది. ఆదాములో పుట్టిన ప్రతి మనుషుడు మరణమునకు గురయ్యాడు. ఇది. ఆదాము పాపము చేశాడు. అంటే దోషం అది. ఆదాము పాపం చేసినప్పుడు ప్రతి మనుషుడు ఆదాములో ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు. ఆదాము లేకుండా దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపించలేదు. ఎందుకంటే ఆదాముని దేవుడు మొట్టమొదటిగా తన ఉద్దేశానుసారముగా చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆదాములో ఉన్న ప్రతివాడు పాపి. అతను పాపం చేసినప్పుడు ఆయనలో నేను కూడా ఉన్నాను. ఈరోజు నేను ఈ భూమి మీద ఉన్నాను. నేను కూడా ఆయనలో ఉన్నాను. అది అట్లా అందరం ఒప్పుకోవడానికి కుదరకపోవచ్చేమో. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. అదేమంటే సపోజ్ ఒక విత్తనం తీసుకున్నామనుకోండి. ఒక విత్తనం పేరు ఏదో మామిడికాయ విత్తనం అనుకున్నాం. అది తీసుకొని దానిని వాస్తవానికి మొదటగా ఓటుగా ఉన్నదది. అది భూమిలో నాటిన తర్వాత కొంతకాలంకి అది ఆహ్, మొక్కవుతుంది. తర్వాత ఫలిస్తుంది. తర్వాత మరలా కొన్ని మొక్కలొస్తాయి. అట్లా కొన్ని వేల సంవత్సరముల తర్వాత అప్పుడు అనేకమైన మొక్కలొస్తాయి. అంటే మొదటగా తీసుకున్నప్పుడు ఒకే విత్తనంగా ఉంది. అప్పుడు భూమి మీద అసలు ఇలాంటి మొక్క లేదనుకున్నాం. ఆ ఒక్క విత్తనం నుంచి అనేకమైన విత్తనములొచ్చినియి. కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఒక విత్తనం ఒక చెట్టుని చూసి ఈ చెట్టు ఎక్కడుందంటే ఒకప్పుడు ఆ విత్తనంలోనే ఉన్న మొక్కే ఇది గూడా. అలాగే ఆదాము మొదటగా ఒక మనుషుడాయన. మొదటి మనుషుడు ఆదాము. అతనిలో ఈరోజు నేను ఇక్కడ శరీరధారంగా ఉన్నప్పటికీ నేను ఆయనలో ఒకప్పుడున్నాను. అంటే ఇదెందుకు ఇట్లా చెప్పవలసొస్తుందంటే ఆదాము పాపం చేసినప్పుడు అతనిలో నేనున్నాను. కాబట్టి నేను గూడా పాపినయ్యాను. ఆయనతో సంబంధం లేకుండా వస్తే గనక అతను పాపి కాదు గానీ, అతనితో సంబంధం ఉన్న ప్రతి మనుషుడు పాపే. ఇది తప్పనిసరిగా మనం ఒప్పుకొని తీరవలసిన విషయం. ఈ పాపముగా పాపిగా ఈ లోకంలో జన్మించాను. అయితే దేవునికి వందనములు. ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు నన్ను శిక్షించట్లేదు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆదాము యొక్క పాపపు స్వభావంతో భూమి మీదకి ఒక మనుషుడొస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి పాపము చేయుటకు అలాంటి స్వభావంతో జన్మిస్తున్నాడు జన్మతోనే. అది. పాపం అనే దాంట్లో నుంచి వస్తున్నాడు కాబట్టి పాపములు చేస్తా ఉన్నారు. ఇది. ఆదాము చేసింది పాపము. మనం చేసింది పాపములు. దానికి జోడించబడుతున్నాయి ఇవన్నీ కూడా. సరే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇంకొకటి. ఒక మనుషుడు అది ఒక మాట చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే ఒక వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి మనందరము పాపులముగా చేయబడ్డాము. అది
ఎంత సమంజసమైన విషయమో, ఒక వ్యక్తి ద్వారా మరలా నీతిమంతుడిగా చేయబడటానికి దేవుడు కలుగజేసినటువంటి సదుపాయం పేరు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే కడపటి ఆదాము. ఈ కడపటి ఆదాము విషయానికొచ్చేసరికి ఈయన పాపము లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆదాము కూడా మొదటగా పాపం లేనివాడుగానే దేవుడు సృజించాడాయన. అయితే ఈయన పాపం లేనివాడుగా జన్మించాడు. ఈయన యందు మరి మనకు తెలుసు ఒకటేంటంటే దేవుడు మొదటగా బలులు ఇవ్వటం అనేది ఇజ్రాయేలీ ప్రజలకు నేర్పారు. అది అక్కడ నేర్పే బదులు ముందుగానే ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడు వాస్తవానికి అతను తిను దినమున నిశ్చయముగా చచ్చిదమని చెప్పిన మాట ప్రకారము ఆదాము తన భార్య ఇద్దరు చనిపోవలసిన వారయ్యున్నారు. అయితే దేవుని కృప ఆ తోటలోని ఒక జంతువు యొక్క చర్మమును తీసుకొచ్చి వారికి చొక్కాలుగా తొడిగించారు. అంటే ఇప్పుడు ఇతనికి ఏం అర్థమైంది? అప్పటి వరకు భూమి మీద ఏ మరణము లేదు. లేని దాన్ని ఇతను మొదటగా ఆ జంతువు యొక్క మరణంను దగ్గరగా చూస్తూ ఉన్నాడు. ఒకవేళ బహుశా ఆ మరణం చూడకపోయినప్పటికీ గూడా అతను వేసుకున్న చొక్కా చూసినప్పుడు అతనికేమనిపిస్తదంటే, నేను చేసిన పాపమును బట్టి ఒక జంతువు తన ప్రాణమును ఇవ్వవలసొచ్చింది. ఇదే విధానాన్ని ఇజ్రాయేలు ప్రజలకు నేర్పుతా ఉన్నాడు. బలు అర్పించడం ద్వారా బలిపీఠం పెట్టి, ఆ జంతువును వధించి దాన్ని బలివ్వటం. ఇలా చేసుకుంటా వచ్చారిప్పుడు. ఇది జరిగింది. అంటే ఒక వ్యక్తి తన పాపమును అంటే బలిలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు తన యొక్క పాపమును ఒప్పుకొనున్నట్లుగా ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, లేకపోతే పావురము, లేకపోతే కోడెదూడ వాటి మీద తన చెయ్యి ఉంచి తన పాపను ఒప్పుకున్నప్పుడు, ఈ పాప యొక్క పాపము ఆ జంతువు మీదకు ఆరోపింపబడతా ఉన్నది. ఆ జంతువు పాపి అయిపోతుందప్పుడు. అంతకుముందు అది నిర్దోషమైనది. ఈ చెయ్యి ఎప్పుడైతే తన మీద పెట్టి ఒప్పుకుంటున్నాడో, ఈ వ్యక్తి నిర్దోషిగా బయటకొస్తా ఉన్నాడు. అంటే శిక్షింపబడకుండా. ఇది జరిగింది బలిలో. ఇప్పుడు మన విషయమే జరిగిందేంటి అంటే, ఈ ఇంతకుముందు పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి పాపమును ఒప్పుకొనినప్పుడు, ఆ పాపం నా స్థానములో ఈ గొర్రెపిల్ల మరణిస్తుంది అని అతను నమ్మాలి మొదటగా. అది నమ్మకుండా అది అలా చేసినందువల్ల ఉపయోగం లేదు. అలాగే దేవుని కృపను బట్టి దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు నా స్థానంలో నాకు బదులుగా అది ఇంక్లూజివ్ డెత్ అట్లాగే రిప్రజెంటేటివ్ డెత్ అంటది. అంటే నా స్థానంలో నాకు బదులుగా సిలువలో యేసు ప్రభువుని మరణమునకు అప్పగించాడు దేవుడు. ఇది జరిగింది. దీనిని నమ్మవలసిన అవసరం ఉంది మనం. ఎట్లా నమ్మవలను అంటే, నా పాపం నిమిత్తము యేసు ప్రభు నేను వాస్తవానికి నా పాపం బట్టి నేను మరణించాలి. కానీ నా స్థానంలో దేవుని కృప నీతిమంతుడైనటువంటి ఏ పాపము ఎరుగనివాడు, ఏ పాపము చేయనివాడు, తనలో ఏ పాపము లేనివాడు. ఎరుగనివాడు, చేయనివాడు, లేనివాడు. అలాంటి పరిశుద్ధుడు హ్మ్. ఆయన మీద నా పాపమును ఒప్పుకున్నప్పుడు, నా పాపం ఆయన మీదకి వెళ్తుంది. నా దోష శిక్ష ఆయన మీదకి వెళ్ళినది. నా శాపము వలన వచ్చినటువంటి ఆ యొక్క సమస్తమైన చెడు ప్రభావం అంతయు ఆయన మీద మోపబడినది. ఆయన మరణించారు. అంటే నాలోకి ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆదాము నుండి నాలోనికి వచ్చినదిది. కాబట్టి నేను పాపం చేశాను. ఇది తీసుకొని వెళ్లి నేను యేసు ప్రభు మీద నేను మోపుతున్నాను సిలువలో. కాబట్టి దేవుడు పాపమును ఓర్చుకొనడు. పాపమునకు శిక్ష తప్పదు. అంటే అది ఆయన న్యాయాధిపతి. ఆయన ప్రేమ కలిగిన వాడు. అదే సమయంలో న్యాయాధిపతిగా ఉన్నాడు. పాపమునకు శిక్ష వేయకుండా కుదరదు. ఆయన చట్టం ఒప్పుకొనదు. దానికి పరిహారముగా ఆయన మరణించవలసొచ్చింది. ఆయన మరణించినప్పుడు సిలువలో మేకులతో కొట్టబడి చనిపోయినప్పుడు, నేను ఆదాము నుంచి తీసుకొచ్చినటువంటి ఆ పాపపు స్వభావమంతయు మేకులతో సిలువ కొట్టబడి చచ్చిపోయింది. ఇది. చనిపోయిన దాన్ని సమాధి చేశారిక. యేసుప్రభుని సమాధి చేశారు. ఆయన పరిశుద్ధుడిగా తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే ఆదాములో ఉన్నారో
వారందరూ వారి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన అతన్ని నశింపజేసి వేరే వ్యక్తిని చేయలేదు గదా దేవుడు. నశించిన దాన్ని బాగు చేయటమా అనేది ఆయన యొక్క స్వభావం. కాబట్టి క్రీస్తునందు నన్ను మనలను పెట్టారాయన. పెట్టినప్పుడు దీనిని ఎవరైతే అంగీకరిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పాపము చనిపోయింది. అంటే ఆదాము యొక్క స్వభావము ఆయనతో కూడా సిలువలో కొట్టివేయబడింది. ఇది. తర్వాత ఆయనతో పాటు సమాధి చేయబడింది. ఆయనతో పాటు తిరిగి లేచాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు పాపముగా చేయబడ్డారాయన. పాపిగా కాదు, పాపముగా చేయబడ్డారు. అంటే ఆరోపింపబడినది. ఆ విధముగా ఆయన పాపముగా చేయబడి మరణించారు. సమాధి చేయబడ్డారు. తిరిగి లేచారు పరిశుద్ధునిగా. అంటే ఈ మధ్యలో సిలువలో ఉన్నప్పుడు పాపముగా చేయబడ్డారు. కానీ తిరిగి లేచినప్పుడు పరిశుద్ధునిగా ఉన్నారు. ఈ మధ్యలో పాపం ఎక్కడికి పోయింది అంటే ఆ సమాధిలోనికి వెళ్ళిపోయింది. అంటే ఇక అది సమాధిలోకి ఎవరు తీయరది. అలాగే నేను కూడా ఇప్పుడు ఆయనతో పాటు సిలువలో మరణించినప్పుడు నా యొక్క పాప స్వభావం అంతా సమాధి చేయబడినది. నేను ఇప్పుడు ఆయనతో కూడా తిరిగి లేచాను. ఇది జరిగింది. అంటే క్రీస్తునందు కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అని రాయబడింది మనకి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. అంటే ఇప్పుడు ఆదాములో మన ప్రమేయం లేకుండానే ఆదాము నుండి మనం వచ్చాము. ఇది మొదటి విషయము. అయితే ఒక వ్యక్తి నూతన సృష్టిగా చేయబడవలనంటే మనకి ప్రతి వ్యక్తికి దేవుడు స్వయం నిర్ణయాధికారం ఇచ్చి ఉన్నారు. ఆదాముకు కూడా స్వయం నిర్ణయాధికారం ఇచ్చాడు. అది ఈ రోజు కూడా ప్రతి మనిషికి అది ఇవ్వబడింది. ఏమనంటే నేను ఆదామునందు ఉండి మరణమునకు లోనగటము, లేదంటే క్రీస్తునందు మరలా నూతన సృష్టిగా చేయబడి నేను ఆయనతో కూడా యుగయుగంలో నిత్య జీవమునకు వారసుడాగటము అనే నిర్ణయము ప్రతి వ్యక్తి తన ఇష్టానుసారంగా చేయవలసింది. ఇది వేరే ఒక వ్యక్తిని బదులుగా ఇంకో వ్యక్తి చేయడానికి కుదిరే పని కాదిది. ఇదొక్కటి. ఇది ప్రతి వ్యక్తి తనంతట తానుగా చేయవలసిందే. అది కొరింథీ రాసిన మొదటి పత్రిక. ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఎట్లా వచ్చాం మనం? అంటే ఆయన మరణమును ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు ఈ క్రీస్తునందు ఉంటున్నారు మనం. అదే ఇంకొక మాట కూడా చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3, 4 వచనాల్లో చివరి వచనం చదువుతాను చూడండి. చివరి మాటల ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే జన్మింపజేసి ఏం చేశారు? మనము క్రీస్తు యేసునందు ఉన్నాం. అంతకుముందు ఎక్కడున్నాము? ఆదామునందు ఉన్నాము. ఆదామునందు ఉంటేనేమో మరణము, నిత్య నరకాగ్ని అది. క్రీస్తునందు ఉంటేమో నిత్య జీవం. ఈ 2 ఇక్కడ జరుగుతున్నదంతా ఏంటంటే ఇందాక చదివిన మాట ఒక్కసారి మళ్ళీ చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఇది కడపటి ఆదాము. ఆదాము మొదటిగా ఆదాము పాపం చేసినప్పుడు మరి వాస్తవానికి అతను నశింపచేయాలి. కానీ యేసు ప్రభు అయితే ఆయన పాపము చేయలేదు. ఈయన పాపం చేస్తే మనకు దిక్కులేదు. ఇద్దరు ఒకే విధముగా పరిశుద్ధముగా అంటే పరిపూర్ణముగా చేయబడిన వ్యక్తులు. యేసు ప్రభువుని బట్టి ఈ కడపటి ఆదాము ద్వారానే మనకు నిత్య జీవం వచ్చినది. అదే 47వ వచనం కూడా చూద్దాం దీంట్లోనే. మొదటి మనుషుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఇది జరిగింది. అంటే ఈ రెండవ మనుషుడు అని ఎందుకు చెప్తున్నారంటే మొదటి మనుషుడు ఆదామే. రెండవ మనుషుడు ఎందుకు అయ్యారంటే ఈ మనుషుడి ద్వారా నిత్య జీవం వస్తుంది. అంటే తిరిగి లేచిన యేసు ప్రభువు రెండవ వ్యక్తి. ఎవరైతే యేసు ప్రభు యొక్క శిలువ కార్యం అంగీకరిస్తారో వారి యొక్క పాపము
వారి శాపము, ఆదాము నుండి వచ్చిన ప్రతిదీ కూడా శిలువలో కొట్టివేయబడినది, సమాధి చేయబడినది. యేసుప్రభు తిరిగి లేచుట ద్వారా రెండో వ్యక్తి అయ్యాడాయన. మొదటి మనుషుడు ఆదామే. రెండవ మనుషుడైతే యేసుప్రభు. ఈ మనుషుడి ద్వారా మనము నూతన సృష్టిగా చేయబడుతున్నాం. ఇది జరుగుతుందంతా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాము అనేది ఒక కుటుంబము. ఆదాము తన యొక్క సంతానం అంతా ఒక కుటుంబం అయితే, యేసు ప్రభు ఈ రెండవ మనుషుడు. అంటే తిరిగి లేచుట యేసు ప్రభు. పునరుద్ధానుడైన యేసు ప్రభు. ఈయన ఒక కుటుంబం. దీనిలోకి రావాలి. దేవుడు చెప్తున్నదంతా ఆదాము కుటుంబంలో నుంచి రెండవ మనుషుడు లేదా కడపటి ఆదామైన క్రీస్తు కుటుంబంలోనికి రమ్మని ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రతి మనుషుడిని. ఇది. అప్పుడు ఏమవుతుందంటే, ఆదాము కుటుంబంలో ఉన్న ప్రతి మనుషుడు పాపమునకు గురి అవుతూ ఉన్నాడు. పాపములు చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉంటారు. దాని నుంచి బయటికి రాలేరు వారు. ఎందుకనంటే పాపం చేత అతను ఆకర్షించబడి పాపముకు లోనయ్యాడు. ఇటు యేసు ప్రభు కిందకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆదాము యొక్క స్వభావం సిలువలో చచ్చిపోయింది కాబట్టి, తిరిగి లేచిన యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, పాపమునకు ఇతనిలో చోటు లేదు. అంటే ఈ కుటుంబంలోనికి రావలసి ఉన్నది. మనకు మామూలుగా తెలిసిన విషయం ఏంటంటే, ఆహ్, ఒక ఇంట్లో అంటే అమ్మాయి, అబ్బాయి అదే వివాహం అయిందనుకోండి. వారిద్దరికి పిల్లలు పుట్టడానికి కనీసం ప్రెగ్నెంట్ అయితే అక్కడి నుంచి 9 నెలలు టైం పడతది గదా! ఆ ఇంట్లో బిడ్డ పుట్టాలంటే. అంటే ఒక ఇంట్లో ఒక కొత్త ఆహ్, బిడ్డ జన్మించాలంటే కనీసం 9 నెలలు టైం అవుతది. మరి ఇక్కడ యేసు ప్రభు కుటుంబంలో జన్మించాలంటే ఒక వ్యక్తి చాలా 2, 3 నిమిషాల్లో మనం మన పాపములు ఒప్పుకుంటే ఆయన వెంటనే ఈ కుటుంబంలో జన్మించవచ్చు నూతనంగా. దీనికోసం ఏం టైం అక్కర్లేదు. ఇది మనము ఒప్పుకొని అంటే మన పాపం ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడినప్పుడు యేసు ప్రభు కుటుంబంలోనికి మనము వెంటనే రాగలం. అప్పుడు ఏమవుద్దంటే ఈ వ్యక్తి పాపము చేత ఆకర్షించబడకుండా ఉండరు కానీ దానిని అసహ్యించుకుంటాడు ఈ వ్యక్తి. ఆదంలో ఉన్నప్పుడేమో పాపము తీయగా ఉంటది. యేసు ప్రభులోకొచ్చినప్పుడు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించే స్వభావం మనకొస్తది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే ఆదాముతో పాటు వచ్చిన స్వభావం అంతా యేసులో కొట్టివేయబడింది. అందును బట్టి. ఇది ఒకటి చిన్న ఎగ్జాంపుల్‌గా చూద్దాం మనం. మనుషులెందుకు పాపం చేస్తా ఉన్నారంటే, ఆదాంలో ఉండబట్టే. వేరేదేమి కాదు. ఇది ఆహ్, ఏ విషయాలు మనం ఒప్పుకోవాలా ఆ ఇంట్లో నుంచి ఇంట్లో రావడానికి అంటే, అంటే ఆ కుటుంబం నుంచి ఈ కుటుంబం రావాలంటే, మనం ఒప్పుకొనవలసిన విషయంలో అయితే 3 ఉన్నవి. అదేంటంటే, నేను పాపిని అని ఒప్పుకొనవలసి ఉన్నది. అది రోమపత్రిక 3:23 ప్రకారం. రెండవదేంటంటే, నేను మరణమునకు పాత్రుడను అని ఒప్పుకొనవలసి ఉన్నది. అది రోమపత్రిక 6:23 ఉన్నది. మూడో విషయం ఏంటంటే, నన్ను నేను రక్షించుకొనలేను అనే విషయం గూడా నేను ఒప్పుకొనవలసి ఉన్నది. అది యోహాను 15:5 ఉన్నది. అలాగే 3 విషయాలను మనం నమ్మాలి. అవేంటంటే, నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. నా స్థానంలో మరణించాడనేది నమ్మాలి మనం. అది హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 9 ఉన్నది. అలాగే ఆయన నన్ను క్షమించుచున్నాడు అనేది మనం నమ్మాలి. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9 ప్రకారం. మూడవది ఆయన నన్ను రక్షించుచున్నాడు అనే విషయం నమ్మాలి. అది యోహాను సువార్త 6 అధ్యాయం 47 ఉన్నది. ఈ అంటే 3 విషయంలో ఒప్పుకోవలసి ఉన్నది. 3 విషయం నమ్మవలెను. అంటే నేను ఇవే కాక అనేకమైన విషయాలున్నాయి. నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. హ్మ్. మనం చేయవలసిన పని అంటే దీని కొరకు ఏమీ చేయవలసిన పని లేదు కానీ మనము నోటితో ఒప్పుకొని దాన్ని అంగీకరించవలసి ఉన్నది. దీని కొరకు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ అంటే చేయటం ద్వారా నేను ఆహ్, ఆహ్, రక్షించబడతాననేది తప్పు. ధర్మశాస్త్రం అంతా అది చేయండి, ఇది చేయండి అని చెప్పింది. చేయటం ద్వారా ఎవరు రక్షించబడరు. తప్పు చేయకుండా ఉండటానికి కావాల్సినది కట్టుబాటు తప్ప, దీన్ని చేయడం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు అనేది కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సపోజ్ మన ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాడనుకోండి.
అతనేం చేశారంటే మామూలుగా ఎట్లా వెళ్ళాలండి? ఒకటేమో అది షిప్‌లో ఎళ్ళొచ్చు. లేదా 2 ఫ్లైట్‌లో ఎళ్ళొచ్చు. కానీ అతనేం చేస్తున్నాడంటే ఇక్కడి నుంచి మన ఇండియాలో నుంచి ఎగిరి దూకి శ్రీలంకలోకి వెళ్ళాలని అతని ఉద్దేశం. అట్లా ట్రై చేస్తా ఉన్నాడు రోజు అట్లా ఈ మన ఇండియా చివరి నుంచి ఎగురుతా ఉన్నాడు. అతను సముద్రంలో పడిపోతా ఉన్నాడు. అతను ఎప్పటికి అట్లా కుదరదది. సరే ఒక వ్యక్తి చూసారు, "నువ్వు ఏం చేస్తున్నావంటే, ఇట్లా నేను శ్రీలంకకి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకని ఎగురు దూకుతావు అనుకుంటున్నానన్నాడు." అతనేం చెప్పాడంటే, "ఇది కాదు విధానం. నీవు ఫ్లైట్ ఎక్కు వెళ్ళు. అప్పుడు నువ్వు వెళ్ళవలసిన స్థలానికి వెళ్తావు. కోరుకున్న స్థలానికి వెళ్తావు" అని చెప్పాడతను. ఇప్పుడు ఇతను ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడు. ఫ్లైట్ ఎక్కాడు. ఆ ఫ్లైట్ ఏమో సముద్రం మీదుగా పైగా వెళ్తా ఉంది. కానీ పడిపోవట్లేదు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఎవరు అట్లా ఎవరు ఎగరట్లేదు. ఇతను కూడా ఎగరట్లేదు. దానికి ఇతనికొక సందేహమొచ్చింది. నేనక్కడ సముద్రం మీద ఉన్నప్పుడు సముద్రం మీద అట్లా దూకుదామని ప్రయత్నం చేసినప్పుడు మునిగిపోయాను కానీ, ఈ విమానం అయితే ఆహ్, మరి అట్లా పడిపోకుండా వెళ్తా ఉంది. ఇది ఎలా సాధ్యము అని. అది ఎట్లా సాధ్యమది? అంతకు ముందు బయటున్నప్పుడేమో గాల్లోకి ఎగిరినప్పుడు కింద పడ్డాడు. కానీ విమానం కింద పడిపోవట్లేదు. అది ఎలా సాధ్యం అంటే ఇతను దాని కోసం ఏమి చేశాడు? ఏమీ చేయలే. ఆ ఫ్లైట్‌లో కూర్చొని అంతే తీసుకెళ్ళిపోతుందది. అలాగే ఇది జరిగిన విషయం ఏంటంటే, అతను పైకెగిరినప్పుడు ఎందుకు కింద పడ్డాడు? విమానంలో ఉన్నప్పుడు ఎందుకు పడలేదు? ఇది కారణం ఏంటంటే, అతను భూమి మీద ఎగిరినప్పుడు భూమి ఆకర్షణ శక్తి అతన్ని ఆకర్షించింది. కాబట్టి కింద పడిపోయాడు. అదే విమానంలో వెళ్ళేటప్పుడు ఏమైందంటే, విమానము భూమి ఆకర్షణ శక్తికి అధిగమించి అది పైకి ఎగిరిందది. అందువల్ల అది పడిపోలేదు. అంటే మనము ఆదాంలో ఉన్నప్పుడు పాపము యొక్క శక్తి మనల్ని ఆకర్షిస్తా ఉంటది. కాబట్టి ఆ వ్యక్తి పాపం చేస్తాడు. అదే మనం యేసు ప్రభువునందు శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా సిలువ వేయబడిన ఒక వ్యక్తి, అంటే ఆ పాపం యొక్క స్వభావం సిలువ వేయబడిన వ్యక్తి పాపం చేత ఆకర్షించబడడు. విమానంలో ఎట్లాగా అతను క్షేమంగా ఎళ్ళిపోయాడు అతను కోరుకున్న గమ్యానికి. అలాగే మనం గూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి మనకు చేసే గొప్ప ఉపకరణము ఏమిటంటే అది యేసు ప్రభు యొక్క శిలువ కార్యం. ఇందుని బట్టి మనము ఆ రాజ్యంలోనికి వెళ్ళటం సులువయింది. దీని కొరకు ఏమి చేయవలసిన పని లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఇది ఒక విషయం. ఇట్లాగుందండి. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏందంటే ఆదాములో నుంచి యేసు ప్రభులోకొస్తే నిత్య జీవంలోకెళ్తాం. ఇది మంచిది. అంతటితో మన జీవితం ఇక భూమి మీద మన పని ఏమీ లేదా? అంత ఏమి లేదనుకోవద్దు. ఎక్కువ పనుంది. అదొక మాట మనం చూద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయము మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో హ్మ్. రెండవ వచనం చూసినా పర్లేదు. చూద్దామండి. 4 అధ్యాయం రెండవ వచనం చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఇక్కడి నుంచి చూస్తే మూడవ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, "నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనెను." ఆహ్, మళ్ళీ ప్రభు అక్కడేం జరిగింది? ఆదాము దగ్గర శోధకుడు వచ్చాడు. హవ్వమ్మ దగ్గరికొచ్చి అతన్ని మోసగించాడు. ఆమెను మోసగించాడు. మరలా ప్రభు దగ్గరికొచ్చాడు. ఈయన కడపటి ఆదాము కదా! ఈయన దగ్గర కూడా అతనొచ్చాడు. రాకుండా ఏం లేడు. ఇప్పుడేమంటాడు అతను? ఆహ్, "నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని." దానికి ప్రభువు సమాధానం చెప్పారేంటంటే, "మనుషులు రొట్టె వలన మాత్రం కాదు గానీ, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును" అని వ్రాయబడి ఉన్నదనెను. అంటే అతను మామూలుగా ఈయన యొక్క ఆకలిని గమనించి, అతను మోసగించడానికి ప్రయత్నం చేశాడు. అది ప్రభు ఏం చెప్పారంటే, వాక్యం ప్రకారమే చెప్పాడు మళ్ళీ అతనికి. అది అది ద్వితీయోపదేశ కాండం 8 అధ్యాయం 3 వచనంలో ఉంది. ఈ మాట అదే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గానీ, దేవుని నోటి నుండి వచ్చే మాట ప్రతి మాట వలన జీవించుననే మాట ద్వితీయోపదేశ కాండం 8 అధ్యాయం 3 వచనంలో రాయబడింది. ఆ మాట చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏం చేసాడు అతను సాతాను, అంతటా అపవాది
పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము. ఇందాకేమో వాక్యం చెప్పారు కదా ప్రభు. ఇతనేం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు వాక్యమును తీసుకొచ్చి ప్రభువును మోసగించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇది ఎక్కడ ఉంది? అది కీర్తన 91వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు రాయబడినాయి. అది తీసుకొచ్చి చెప్తున్నాడు ఇప్పుడు. ప్రభు దానికేం చెప్తాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. చూడండి, అంటే అతను వాక్యం తీసుకొచ్చి చెప్తున్నాడు ప్రభుకి. మళ్ళీ ప్రభు కూడా వాక్యం ద్వారానే చెప్పారు దానికి. అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మరలా చూడండి, మరలా అపవాది. మరలా అంటే అతను విడిచిపెట్టట్లేదు. అట్లా కంటిన్యూగా వస్తూనే ఉన్నాడు ప్రభుని శోధించడానికి. ఇప్పుడు చూడండి, అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఇప్పుడు ఏమంటాడంటే చూడండి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసేయడరా, వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా ప్రభు ఏమన్నాడంటే యేసు వానితో సాతానా పొమ్ము. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఇది కూడా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉన్నదని. ఇది చూడండి, 3 సందర్భాల్లో సాతాను ప్రభువుని శోధించడానికి చూశాడు. ప్రభు 3 సందర్భాల్లో కూడా వాక్యము ద్వారానే సాతానుకి జవాబిచ్చాడు. దానికి ఇంక వేరే ప్రభు ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రభు అన్నమాట ఏంటి? సాతానా పొమ్ము. ఇక్కడ 11వ వచనంలో ఉంది, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనను పరిచర్య చేస్తారు. అంటే ఇక్కడ ప్రభు ఏం చేశారంటే అతన్ని వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించినప్పుడు పోయాడు అతను. అంటే అపవాది యేసు ప్రభు చేతిలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఓడిపోయాడు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సాతాను యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడే ఓడిపోయాడు. ఇది జరిగింది. రెండవది, సాతాను వాడి కనుచరులు ఎవరు? దయ్యములు. దయ్యములు సాతాను ద్వారా వచ్చేవి ఏంటి? రోగములు, లేకపోతే ఇంకా ఇలాంటి బలహీనతలు. అవన్నీ కూడా మనకి ఇదే అధ్యాయంలో కింద చూసినప్పుడు చూడండి, అక్కడ 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఇవన్నీ కూడా చూడండి. అక్కడ 24వ వచనం చూద్దాము. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యం పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాక ఆయన వారిని స్వస్థపరిచెను. అంటే ఈ పీడింపబడుతున్న ప్రతి మనుషుల్ని కూడా ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారికి బాగు చేశారు. దయ్యంలో వెళ్ళిపోయి సాతాను యేసు ప్రభు నుంచి పారిపోయాడంటే ఓడిపోయిన తర్వాతే పారిపోయే జరిగింది. అలాగే దయ్యంలో పారిపోయినవి అంటే ఏంటి? వెళ్ళిపోయినాయి అంటే ఓడిపోయినాయి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు సాతాను వాడి యొక్క అనుచరులైన దయ్యములు కూడా ఓడిపోయినవి. అలాగే ఇంకొక మాట చూద్దాము. అదేంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచనం వరకు గమనిస్తే వెంటనే ఆయన వెళ్ళుచుండరు. ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. వాస్తవానికి ఇక్కడ చూసినప్పుడు అంతకుముందు మనకి తెలిసిన విషయాలు ఏంటంటే ఆ శతాధిపతి తన దాసుడు రోగి అయినప్పుడు ప్రభు వద్దకు వచ్చాడు అడగడానికి, మీరు మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బ్రతుకుతాడని. అలాగే వచ్చి బ్రతిమలాడింది, నా కుమార్తెకు దయ్యం పెట్టింది, బాగు చేయండి అని. ఇట్లాగా ప్రభువుని అడిగారు, మా బిడ్డలను బాగు చేయండి, చనిపోయారని. అయితే ఇక్కడైతే జరిగిన విషయం ఏంటంటే ప్రభువుని ఆమె అడగలేదు మా కుమారుడిని బ్రతికించమని. ఇది జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ చనిపోయిన కుమారుడు పాడి మీద తీసుకుని వెళ్తున్నారు, ఊళ్ళో నుంచి బయటకు వెళ్తా ఉన్నారు.
ప్రభు ఏమో వేరే ఊరు నుండి ఈ ఊర్లోకొస్తా ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డారిక్కడ. ఎదురుపడినప్పుడు ఎవరి దారిన ఆళ్ళెళ్ళిపోయారనుకోండి. ఒకళ్ళ జోలి ఒకళ్ళు లేకుండా. అప్పుడు అక్కడ ఎవరు గెలిసినట్టవుతుంది? మరణం మీద అధికారి. అట్లా అంటే మరణము యేసు ప్రభుని దాటి ముందుకెళ్ళిందంటే యేసు ప్రభు ఓడిపోయినట్లే లెక్క. కాబట్టి ఆమె అడగకపోయినా గానీ యేసు ప్రభు జోక్యం కలుగజేసుకొని ఆ బిడ్డను ముట్టి బాగు చేశారు. అంటే మరణం ఏమైపోయిందంటే యేసు ప్రభు చేతిలో ఓడిపోయింది. ఇది జరిగింది. అంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద ఆయన ఏం చేశారు? సాతాన్ని ఓడించాడు. దయ్యములను ఓడించాడు. రోగములు స్వస్థపరిచారు. మరణమును ఓడించారాయన. ఆయన శరీరధారిగా ఉండగా ఇంకా సిలువ వేయబడక మునుపే సంగతి ఇదంతా. ఇది జరిగింది. మరి సిలువ వేయబడినప్పుడు జరిగిన విషయం ఏంటి? ఒకసారి ఆలోచించేద్దాము. సిలువ వేయబడినప్పుడు జరిగిందేంటంటే, సిలువలో ఆయనతో కూడా ఆయనలో నేనున్నాను. ఆదాము స్వభావం అంతా సిలువలో నా యొక్క ఆదాము స్వభావం అంతయు కూడా సిలువలో యేసు ప్రభుతో కూడా మేకులతో కొట్టబడి చనిపోయింది. అది సమాధి చేయబడింది. తిరిగి లేచినప్పుడు యేసు ప్రభులో కూడా నేనున్నా. మామూలుగా చెప్పేదేంటంటే, యేసు ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచినప్పుడు మరణం ఓడిపోయిందన్నట్టుగా అనుకుంటున్నాం అందరము. అది ఎవరి విషయంలో ఓడిపోయిందంటే అక్కడ ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి వాని చేతిలోనూ సాతాను మరియు వాడి అనుచరులు, రోగములు, మరణం గూడా ఓడిపోయింది. ఇది సంగతి. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అంతా ఆయన అన్నిటిని జయించారు. దేవునికి వందనములు. యేసు ప్రభునందు ఆయన యొక్క సిలువ కార్యమునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి జరిగిన గొప్ప మేలు, ఉపకారము, ఆధిక్యత, అధికారము అదంతా కూడా ప్రతి మనిషికి వచ్చింది. భూమి మీద యేసు ప్రభు ఏది జరిగించారో అది ప్రతి నరుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు జరిగించవచ్చు అని బైబిల్ చెప్తుంది. అయితే యేసు ప్రభుకి మనకి ఒక్కటే తేడా ఏంటంటే, యేసు ప్రభు ఆయన మరణం ద్వారా మనందరికి రక్షణ వచ్చింది. రక్షకుడు ఒక్కడే. అందులో సందేహం ఏమీ లేదు. ఆయన రక్షణ కార్యం ముందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా ఆయన భూమి మీద జరిగించిన కార్యములన్నీ జరిగించవచ్చు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి మనం ఆయనతో కూడా తిరిగి లేవబడినప్పుడు ఏమైందండి? ఆయన యేసుప్రభు తిరిగి లేచినప్పుడు ఏమైపోయింది? మరణం ఓడిపోయింది. ఆయన తిరిగి లేచినప్పుడు ఎవరు ఓడిపోయారంటే సాతాను ఓడిపోయింది. ఆయన తిరిగి లేచినప్పుడు రోగం ఓడిపోయింది. దయ్యములు ఓడిపోయినాయి. ఇప్పుడు ఆయనతో కూడా నేను ఉన్నానన్నప్పుడు నా చేతిలో కూడా ఇవన్నీ ఓడిపోయినవి. అంటే యేసు ప్రభువుని బట్టి మనకు గొప్ప ఆధిక్యత వచ్చినది. మొదటగా దేవుడు ఏదైతే ఒక మానవుడి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆదామునందు ఈ భూమిని, ఆకాశాలను ఏలేటట్టుగా దేవుడు నియమించాడో దానికి తగిన విధముగా తన దేవుడు తన ఉద్దేశం ఏమాత్రము మార్చుకోలేదు. ఇందును బట్టి దేవునికి వందనములు. యేసుక్రీస్తునందు మనందరము అట్లాగా చేయవలని ఆయన ఉద్దేశించున్నాడు. ఇందును బట్టి దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఇటు గొప్ప ఆధిక్యత ప్రతి నరుడికి ఇచ్చాడాయన. ఆహ్, కాబట్టి మనము ఆ విధంగా చేయవలసిన వారమై ఉన్నాం. దానికి ఒక్క మాట మీకు చూపిస్తానండి. మత్తయి సువార్త 19 అధ్యాయం 26 వచనం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. అంటే ఇది దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్తుంది వాక్యము. ఈ వచనం ఇక్కడే ఉంచి మార్కు సువార్త 9 అధ్యాయం 23 వచనం చూద్దాం. మార్కు సువార్త 9 అధ్యాయం 23 వచనం. ఆ మాట చూద్దామండి. మార్కు సువార్త 9 అధ్యాయం 23 వచనంలో అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఈ 2 మాటలు పక్కన పెట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అలాగే అంటే దేవునికి సమస్తము సాధ్యమే అని ఉంటుంది ఇక్కడ.
ఇక్కడేమో ఆయన యందు విశ్వాసం ఉంచి లేదా ఆయన నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. అంటే యేసు ప్రభు సాతాన్ని జయించారు. అది మనకు సాధ్యమే. రెండవది మన దయ్యములను ఓడించారు, రోగులను స్వస్థపరిచారు. దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. భూమి మీద జీవితము జీవించారు యేసు ప్రభు. అట్లాగా ప్రతి మనుషుడికి ఇది సాధ్యమే అని దేవుడే చెప్తున్నాడు. ప్రభు చెప్తున్నారు మనకి. ఇది మనము విశ్వసించాలంటే నమ్మటం అంటే ఏంటి ఇక్కడ? నమ్మటము అనేది నా పాపముల నిమిత్తము నా శాపము నిమిత్తము యేసుప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే ఆహ్, నిజముగా నమ్మిన వ్యక్తి ఇయన్నీ సాధ్యం. ఏదో నేను పాపాలు క్షమించబడ్డాయి, నేను చనిపోతే పరలోకానికెళ్తాను. అది కాదు విశ్వాసం. అది అంటే అది విశ్వాసం కాదని అనట్లేదు గానీ, ఆయన రాజ్యం మనం భూమి మీద విస్తరింప చేయకుండా ఇంతవరకే చాలు అనుకునేదేంటంటే తెలివి తక్కువతనం అది. అది దేవుని ఉద్దేశ్యం కాదు. దేవుని ఉద్దేశ్యం ఏమై ఉంది ప్రతి మనుషుడి పట్ల అనేది మనము గ్రహించి ఆ విధంగా చేయవలసిన వారమై ఉన్నాం. ఇందుని బట్టి దేవునికి వందనములు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన రక్షక, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి నాయన మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు. మీరు దయగలిగిన తండ్రి అయ్యున్నారు ప్రభా, మీకు వందనములు. నాయన మరి ఆదామునందు మేమందరము ప్రభా నిజంగా నిజ దేవుడైన, సృష్టికర్త అయిన, జీవం కలిగిన దేవుడైన మీకు విరోధముగా తిరుగుబాటుతనం చేసిన వారమై ఉన్నాము. మా యొక్క గతి నరకమే అయ్యున్నది. మేము నశించుటకు తగిన వారముగా ఉన్నాము ప్రభా. శిక్షించుటకు పాత్రులముగా ఉన్నాము. అయినను ప్రభా మీరు మమ్మలను ఆదామునందు నశింప చేయలేదు. ఇదంతయు ప్రభా మీ యొక్క మహాప్రేమ అయ్యున్నది. మీ గొప్ప కృప అయినది ప్రభా. ఇందుని బట్టి మీకు వందనములు. నిజముగా కడపటి ఆదాముగా ప్రభా మీ కుమారుని పరిశుద్ధుడైన వానిని, నీతిమంతుడైన వానిని నా కొరకు ప్రభా, మా కొరకు ఈ లోకమునకు పంపించారు. నాకు రావాల్సిన శిక్ష ప్రభా ఆయన మీద మోపారు నాయన. ఇదిగో అంతటితో ఊరుకొనలేదు కానీ ఆదామునందు ప్రభా మీరు ఒక మనిషి పట్ల ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నారో, ఆ ఉద్దేశంలన్నీ ప్రభా మీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మరలా దానిని ఆహ్, పునఃప్రతిష్ఠ చేసి ప్రభా ఆయనలో కూడా నన్ను మమ్మల్ని పెట్టి ఉన్నారు. ఇందుని బట్టి నాయన మీకు వందనములు. నిజంగా మా ద్వారా మీ రాజ్య విస్తరణ జరగవలెనని, యేసు ప్రభువలే మేమందరము జీవించవలెననియు మీరు ఉద్దేశించి ఉన్నారు. నిజంగా నమ్మదగని వారమైన మా ఎడల మీరు ప్రభా మీరు ఇంతటి నమ్మకము కలిగి ప్రభా మా కొరకు ముందుగా మీరు సిలువలో మరణించి, యేసు ప్రభుని మరణమునకు అప్పగించి ప్రభా ఆయనను లేవనెత్తి ఉన్నారు ప్రభా. ఆయనతో కూడా మమ్మల్ని లేవనెత్తి ఉన్నారు ప్రభా. మీకు వందనములు. మేము రెండవ మనుషుల్లో ఉన్నామని ప్రభా మీరు మాకు తెలియపరిచిన విధానం అంతటిని బట్టి మీకు వందనములు. ఇక ప్రభా మమ్మల్ని ఆహ్, ఆహ్, జయ జీవితంలోనికి నడిపించుట కొరకు ప్రభా మీ యొక్క వాక్య సత్యముల ద్వారా మమ్మల్ని బలపరిచినారు. మీ మాటలన్నిటిని బట్టి మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుచు మా ప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలను, స్తుతి ఆరాధనను సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.